హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ నాయుడు. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఈసెట్లో సిలబస్. ఈసెట్ అందరికీ వచ్చేటప్పటికి ముఖ్యంగా ఇది ఈసెట్ అనేది డిప్లొమా స్టూడెంట్స్ అనేది బీటెక్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి రాస్తారు. అంటే ఈసెట్లో మనకు వచ్చేటప్పటికి ఈసెట్ సిలబస్ చూసుకుంటే ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ మూడింటి నుంచి 100 మార్క్స్ వస్తాయి. అలానే మనం బీటెక్లో ఏ సిలబస్ అయితే ఏ బ్రాంచ్కి అయితే మనం వెళ్దాం అనుకుంటున్నామో ఆ బ్రాంచ్ మీద 100 మార్క్స్ వస్తాయి. అంటే టోటల్ 200 మార్క్స్. 200 మార్క్స్కి మనకి టైం అనేది ఎంత ఉంటుంది అంటే 180 మినిట్స్, అంటే ఎగ్జాక్ట్ 3 అవర్స్. మనకి ఇచ్చేవి 200 బిట్స్, బట్ టైం అనేది 180 మినిట్స్ ఉంది. సో ఎంపీసీ సిలబస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ సిలబస్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ముందుగా మ్యాథ్స్ వచ్చేటప్పటికి ఇక్కడ సిలబస్ లెసన్ వైజ్గా వెయిటేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ నుంచి 5 బిట్స్ 5 మార్క్స్. అలానే పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి 2 మార్క్స్. ట్రిగ్నోమెట్రీ నుంచి 10 మార్క్స్. అంటే ఈచ్ బిట్ క్యారీస్ ఓన్లీ 1 పాయింట్. అలానే ఇక్కడ టోటల్ వెయిటేజ్ వచ్చేటప్పటికి మ్యాథ్స్కి 50 మార్క్స్. అంటే 50 బిట్స్ 50 మార్క్స్. ఇప్పుడు మనం ఫిజిక్స్కి వచ్చేటప్పటికి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈ రెండు 25 మార్క్స్ టోటల్ 50 మార్క్స్. అంటే ముందుగా ఫిజిక్స్ అనేది ఇక్కడ లెసన్ వైజ్గా వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అంటే 2 మార్క్స్. అంటే ఓన్లీ ఫస్ట్ లెసన్ నుంచి ఓన్లీ 2 మార్క్స్, అంటే 2 బిట్స్ ఓన్లీ వస్తాయి. అలానే ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్ ఇందులో నుంచి కూడా ఓన్లీ 2 బిట్స్ 2 మార్క్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి కైనెటిక్స్ అండ్ ఫ్రిక్షన్ ఇక్కడికి వచ్చేటప్పటికి 6 మార్క్స్ 6 బిట్స్. అలానే టోటల్ వెయిటేజ్ అనేది ఫిజిక్స్కి 25 మార్క్స్ 25 బిట్స్ 25 మార్క్స్. అలానే ఇప్పుడు కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి కెమిస్ట్రీలో కూడా సేమ్ లెసన్ వైజ్గా వెయిటేజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలానే ఇక్కడ కూడా 25 బిట్స్ ఉంటే 25 మార్క్స్. ఇప్పుడు జనరల్ సిలబస్ ఇది ప్రతి బ్రాంచ్కి సేమ్ సిలబస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈసీఈ, ట్రిపుల్ ఈ, అలానే సివిల్, మెకానికల్ ఇలా ఏ బ్రాంచ్కైనా స్టార్టింగ్ సిలబస్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇప్పటివరకు మనం ఈసెట్ ఎంపీసీ సిలబస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అలానే నెక్స్ట్ క్లాస్లో మెకానికల్ ఇంజనీరింగ్ సిలబస్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం.